మాజీ ప్రధాని తెలుగువారి టీవీ పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీకి నివాళులర్పించారు నేతలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర పీవీ కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు పుష్పగుచ్చాలతో అంజలి ఘటించారు. జిల్లాల్లోనూ పీవీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక సంస్కరణలో పీవీ దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లారని కొనియాడారు. మాజీ ప్రధాని భారతరత్న పీవీకి నివాళులర్పించారు సీఎం రేవంత్. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి. ప్రపంచంలో భారత్కు పీవీ ప్రత్యేక గుర్తింపు తెచ్చారని చెప్పారు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ సురభివాణి దేవి. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర పీవీకి నివాళులర్పించారు ఎమ్మెల్సీ. ఆర్థిక సంస్కరణతో పీవీ మన దేశ దిశ మార్చారని కొనియాడారు. సామాన్య మానవుడికి సాధ్యం కానిది ఏదీ లేదని పీవీ నిరూపించారన్నారు సురభివాణి దేవి. సైలెంట్గా చేసిన అనేక ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశాంగ విధానం కావచ్చు, దానివల్లనే దేశానికి ఒక దిశ నిర్దేశం, ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు శ్రీ పివి నరసింహారావు గారు. ప్రజాస్వామ్యానికి ఒక ప్రధానిగా తెలంగాణ నుంచి సేవలు అందించడం అనేది తెలంగాణ బిడ్డలం అందరం గర్వించదగ్గ విషయం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడేలా చేసిన ఘనత మాజీ ప్రధాని పీవీదేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భూ సంస్కరణలతో పేదల పెన్నిధిగా నిలిచాడని భట్టి కొనియాడారు. పీవీ బహుభాషా కోవిదుడన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పీవీ 20వ వర్ధంతి సందర్భంగా జ్ఞానభూమి దగ్గర ఘన నివాళులర్పించారు నేతలు. దేశ ప్రధానిగా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమై దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానిగా వారు బాధ్యతలు చేపట్టి గ్లోబలైజేషను, లిబరలైజేషను అనే కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్ళగలిగారు అంటే అది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వారు వేసినటువంటి పునాదులే అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. ఈనాడు ప్రతి పేదవాడు ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడంటే ఆ పుణ్యం పివి నరసింహారావు గారిది. అది భూ సంస్కరణ యొక్క ఫలితం. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఒక రెసిడెన్షియల్ స్కూల్లోనో ఒక నవోదయ స్కూల్లోనో చదువుకోగలుగుతున్నాడంటే అది ఆనాడు మానవ వనరుల మంత్రిగా పివి నరసింహారావు గారి యొక్క దూరదృష్టి. ఆర్థిక విప్లవానికి నాంది పలికింది పీవీఏనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పీవీ 20వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ జ్ఞానభూమి దగ్గర శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జానారెడ్డి పుష్పగుచ్చాలతో అంజలి ఘటించారు. పీవీ ఆర్థిక సంస్కరణతో ప్రక్షాళన చేశారని కొనియాడారు శ్రీధర్ బాబు. వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ఆ క్రమంలో వారికి గొప్పగా నివాళులు పలుకుతూ ఆనాడు కరీంనగర్ జిల్లా మా మంత్రిని నియోజకవర్గం నుంచి వారు మొదటగా రాజకీయ ప్రస్థానం చేస్తూ దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా మా ప్రాంతం నుంచి మరి ఒక గొప్ప ఆణిముత్యంగా ఉన్నారంటే మాకు అందరికీ కూడా గొప్ప గర్వకారణం. ఆర్థిక సంస్కరణలో పీవీ దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లారని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర పీవీకి నివాళులర్పించారు నేతలు. రాజకీయాలు వేరైనప్పటికీ దేశం కోసం పనిచేస్తున్నామన్న భావన పీవీలో ఉండేదని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మరి అనేక రకాల ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని నూతన పథంలో నడిపించినటువంటి మహానుభావుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు. దక్షిణాది నుంచి ఒక మొదటి తెలుగువాడు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయితే పార్టీలకు అతీతంగా కూడా మన గర్వకారణం. ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడమే కాకుండా గడ్డు పరిస్థితి నుంచి కూడా ఈ దేశాన్ని ఆర్థిక పరిస్థితి గట్టెక్కించి ఇవాళ పివి నరసింహారావు గారికి నిజంగా వారికి నివాళులు అర్పించడం మొత్తం ఒక తెలుగువాడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను గర్వపడుతున్నాను. దేశంలో స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాచుర్యం కల్పించిన ఘనత మాజీ ప్రధాని పీవీదేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీవీ 20వ వర్ధంతి సందర్భంగా జ్ఞానభూమి దగ్గర నివాళులర్పించారు మహేష్ కుమార్ గౌడ్. పీవీ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్న పీసీసీ చీఫ్ జ్ఞానభూమి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని తెలిపారు. జ్ఞానభూమి జీవో ఇవ్వడానికి, నామకరణం చేయడం కానీ, జీవో ఇవ్వడం కానీ, ఈ స్థలాన్ని పెట్టడం కానీ, అదేవిధంగా దామోదర సంజీవయ్య గారిది, ఎన్టీ రామారావు గారిది
ముగ్గురు కూడా ఈ స్థలాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. పివి గారు దేశం ప్రపంచం ఉన్నంత కాలం ఒక విజ్ఞానవంతుడిగా, తెలివితేటలకు ప్రతీకగా, ముఖ్యంగా నాకు రాజకీయంగా ఆనాడు 1994లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించిన వ్యక్తిగా నా జీవితకాలం నా మదిలో మెదులుతాడు. ఆర్థిక సంస్కరణలతో దేశం ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత పివి నరసింహారావుదేనని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పివి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్ తెలంగాణ బిడ్డను బీఆర్ఎస్ హయాంలో సముచితంగా గౌరవించామని చెప్పారు. నెక్లెస్ రోడ్డును పివి మార్గుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దేనని తెలిపారు. దేశానికి పివి చేసిన సేవలను కొనియాడారు నేతలు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు.